హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఆదిత్యతో కూడా ఈ పెళ్లి వద్దనే చెప్పాను. తాళి కట్టే సమయంలో కూడా వాడిని రాకుండా చేయాలని చాలా ప్రయత్నాలు చేశాను. కానీ చివరికి వాడు పెళ్లి మండపం పైకి వెళ్ళి మధు పక్కన కూర్చొని దాని మెడలో తాళి కట్టాడు. ఆ తర్వాత కూడా వాడికి మధు వద్దురా, మధుని దుర్గతో పాటు విజయవాడకు పంపించేద్దాము, ఒక 6 నెలలు అక్కడే ఉంచి ఆ తర్వాత విడాకులు తీసుకుందూరా అని ఎంతో చెప్పి చూశాను. కాని అని ఆగిపోయింది రాజ్యం. ఏమన్నాడేంటి నీ కొడుకు అని గోపాల్ అడుగుతాడు. ఏమంటాడు, ఇప్పుడు మధు నా భార్య, నేను ఎక్కడ ఉంటే నా భార్య అక్కడే ఉంటుంది అని సమాధానం ఇచ్చాడు. మరి నీ కొడుకు ఎవరో అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని ఇప్పటిదాకా చెప్పినాడు కదా. ఎన్ని సంబంధాలు వచ్చినా చివరికి నా కూతుర్ని కూడా వద్దని చెప్పి పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు. మరి ఆ అమ్మాయి సంగతి ఏంటి అని అడిగాడు గోపాల్. అన్ని విషయాలు అడిగాను అన్నయ్య, కాని వాడు అదంతా నా తలనొప్పి, నేను బరాయిస్తాను, నీకు ఎటువంటి సంబంధం లేదమ్మా అని చెప్పాడు. ఇప్పుడు మధు ఈ ఆదిత్యవర్మ భార్య, అందులో ఏ మార్పు లేదమ్మా అని ఆదిత్య అన్నాడు. గోపాల్ ఒక నిమిషం ఆలోచించి, ఆదిత్య వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడనే విషయం మధుతో నువ్వు చెప్పావా అని అడిగాడు. హా, చెప్పాను అన్నయ్య. ఈరోజు పెళ్లి జరగకముందే నేను ఈ విషయాన్ని మధుతో చెప్పగానే మధు పెద్దగా గోల చేసి ఏడ్చి ఈ పెళ్లిని ఆపేస్తుందని అనుకున్నాను. కానీ మధు అలా చేయలేదు. మధు చాలా తెలివైనది. అసలు ఆ సమయంలో దాని మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేదు. ఎంతైనా ఆ మాయలాడి దుర్గ కూతురు కదా. నేను అన్ని చెప్పిన తర్వాత కూడా ఆదిత్య చేత తన మెడలో 3 ముళ్ళు వేయించుకుంది అని అంటుంది రాజ్యం. అప్పుడే సంజయ్ లోపలికి రావడంతో గోపాల్ సంజయ్ వైపు చూసి ఏంటని అడిగాడు. సంజయ్ గోపాల్తో, తెల్లవారుజామున మొదటి బస్సుకి మనం కూడా ఊరికి బయలుదేరుతాము, వెళ్ళిపోదాం నాన్న అని అంటుంది. అలాగే ఉదయం మొదటి బస్సుకి మనం వెళ్ళిపోదాం అని గోపాల్ కూడా అంటాడు. సంజయ్ మొహం అంతా ఎర్రగా కందిపోయి ఉంది. ఏమైంది సంజయ్, అలా ఉన్నావు అని అడుగుతుంది రాజ్యం. ఏమీ లేదు అత్తయ్య, ఊరికి బయలుదేరుతాము అని అంటుంది సంజయ్. రాజ్యం వాళ్ళ అన్నయ్య వైపు చూసి, అన్నయ్య, ఒక 2 రోజులైనా ఇక్కడ ఉండొచ్చు కదా, ఇప్పుడు ఇక్కడ మీ బావగారు కూడా లేరు కదా అని అంటుంది. నేను ఇక్కడ ఉండి ఏం చేస్తాను అని అంటాడు గోపాల్. రాజ్యం సంజయ్ వైపు చూసి, పోనీ నా కోడల్ని అయినా ఇక్కడ ఉంచు అని అంటుంది. సంజయ్ ఇక్కడ ఉండి ఏం చేస్తుంది రాజ్యం? సంజయ్కు పెళ్లి సంబంధాలు చూడాలి. ఇప్పటిదాకా నీ కొడుకు దానిని పెళ్లి చేసుకుంటాడేమో అని అనుకున్నాను. నా కూతురు కూడా నీ కొడుకు పైన ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ ఇప్పుడు మధుతో నీ కొడుకు పెళ్లి జరిగిపోయింది. అదేంటి అన్నయ్య అలా అంటావు? నువ్వు చెప్పినట్లుగానే మధుని ఆదిత్య నుండి విడగొట్టి అనబోతుంటే గోపాల్ సైగ చేసి, సంజయ్ ఇక్కడే ఉంది, సైలెంట్గా ఉండు అని చెప్పాడు. ఆ మాట వినగానే సంజయ్, అత్తయ్య, ఆదిత్య బావ మధు విడిపోతున్నారా? నేను విన్నదాని ప్రకారం మధు అంటే బావకి ఇష్టం లేదు, మధుకి బావ అంటే ఇష్టం లేదు, అందుకే విడిపోతున్నారా? అలా అయితే ఆదిత్య బావని నేను పెళ్లి చేసుకుంటాను అత్తయ్య అని చాలా సంతోషంగా చెప్పింది సంజయ్. రాజ్యం పక్కన చేరి, నాన్న, నేను ఇక్కడే ఉండి బావని పెళ్లి చేసుకుంటాను. గోపాల్, సరే తల్లి, నీ మాట నేనెప్పుడైనా కాదన్నానా అని అంటాడు. సరే కాని సంజయ్, బావ మధు విడిపోతున్నారనే సంగతి ఎవ్వరికీ చెప్పకూడదు, సరేనా అని అంటాడు గోపాల్. సరే నాన్న, నేను ఎవ్వరికీ చెప్పను, ఇది
మన ముగ్గురి మధ్య ఉన్న సీక్రెట్ నేను ఎవ్వరికీ చెప్పను. సరే ఇక నువ్వు వెళ్ళి పడుకో అని అంటాడు గోపాల్. ఈరోజు నేను అత్తయ్య దగ్గరే పడుకుంటాను. పూజ వాళ్ళ పెదనాన్న వాళ్ళ ఇంట్లో ఉంది. నేను అత్తయ్య దగ్గర ఉంటాను. ఆదిత్య బావని పెళ్లి చేసుకుంటాను. అత్తయ్యని బాగా చూసుకుంటాను అని అంటుంది సంధ్య. సరేలే అన్నయ్య, మన మాటలు ఎప్పుడూ ఉండేవేగా. మనం రేపు పొద్దున మాట్లాడుకుందాం. ఇక భోజనాలు చేసి పడుకుందాం పదండి. ఈరోజు పొద్దుటి నుంచి ఈ పెళ్లి హడావుల్లో నా ఒళ్ళు హూనమైపోయింది అని అంటుంది రాజ్యం. ఒక అరగంటకి బస్సు ఒక డాబా దగ్గర ఆగడంతో ప్రయాణికులందరూ బస్ దిగి డిన్నర్ చేయడానికి డాబా దగ్గరికి వెళ్ళారు. ఆదిత్య కూడా మధుతో కిందికి పద, డిన్నర్ చేద్దాం అని చెప్పాడు. మధు, ఆదిత్య, విజయ్, విక్రమ్ బస్సు దిగి వెళ్తారు. అప్పటికే ప్రయాణికులందరూ మధుని, ఆదిత్యని విచిత్రంగా చూస్తున్నారు. డాబాలో కూర్చుని వెయిటర్ని పిలిచి వాళ్ళ ముగ్గురికి కావాల్సినవి ఆర్డర్ని ఇచ్చి విజయ్ మధు వైపు చూసి, సిస్టర్ నీకేం కావాలో చెప్పండి అని అంటాడు. మెనూ కార్డు తీసుకుని అందులో తక్కువ రేటు ఉన్న ఐటెంని చూసి దానిని ఆర్డర్ ఇచ్చింది మధు. అక్కడ ఉన్నవారంతా మధుని, ఆదిత్యని వింతగా చూస్తున్నారు. కొంతమంది అబ్బా ఆ జంట చూడటానికి ఎంత బాగుంది అని అనుకుంటే, కొంతమంది ప్రేమించి పెద్దవాళ్లకు చెప్పకుండా పారిపోయి పెళ్లి చేసుకుని ఉంటారు అని అనుకున్నారు. మధు చుట్టూ చూస్తూ ఉండగా ఆదిత్య మధుని గమనించి ఏమైనా కావాలా అని అడుగుతాడు. మధు చాలా మొహమాటంగా, చాలా చిన్నగా, బావా వాష్రూమ్స్ ఎక్కడున్నాయో తెలియటం లేదు అని అంటుంది. ఆదిత్య 1 నిమిషం అని చెప్పి అక్కడి నుండి లేచి వెళ్ళి 5 నిమిషాల్లో తిరిగి మధు దగ్గరికి వచ్చి మధు అని పిలిచాడు ఆదిత్య. మధు ఆదిత్య దగ్గరికి వెళ్ళింది. ఆదిత్య మధుకి వాష్రూమ్స్ అటువైపు ఉన్నాయి అని చూపించి అటుగా తీసుకుని వెళ్తాడు. ఇక 50 అడుగుల్లో వాష్రూమ్స్ ఉన్నాయి అనగా, నీవు జాగ్రత్తగా వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పాడు ఆదిత్య. మధు తలను గుండ్రంగా తిప్పి అటువైపు వెళ్ళింది. ఒక 10 నిమిషాల తర్వాత మధు ఆదిత్య దగ్గరికి వచ్చింది. ఆదిత్య ఫోన్ మాట్లాడుతూ ఉండగా, ఇక వెళ్దామా బావా అని అంటుంది. హా అని అంటాడు ఆదిత్య. ఆదిత్య ఫోన్ మాట్లాడుతూ ముందుకు నడవగా వెనకాలే మధు నడుస్తుంది. చుట్టూ పొలాలు, అంతా ఓపెన్ ప్లేస్ కావడంతో బాగా చలిగా ఉండడంతో మధు తన పైట కొంగునంతా కప్పుకొని 2 చేతులను రాసుకుంటూ ఆదిత్య వెనకాలే నడుస్తోంది. ఆదిత్య మధు వాళ్ళ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చోవడంతో అప్పుడే వెయిటర్ వాళ్ళ ఆర్డర్ని తీసుకుని వచ్చి టేబుల్ మీద పెట్టాడు. ఆదిత్య మధు వైపు చూసి, నువ్వు కర్డ్ రైస్ని చెప్పావా అని అంటాడు. మధు తన తలను గుండ్రంగా తిప్పి, నాకు బాగా వేడి చేసింది, అందుకే కర్డ్ రైస్ చెప్పాను అని తినడం స్టార్ట్ చేయబోతుండగా మధు 1 నిమిషం అని విజయ్ పిలుస్తాడు. విజయ్ వైపు చూసింది మధు. డాబాలలో రోటీస్ ఫేమస్ మధు, చాలా బాగుంటాయి. ఈ రోటీని ఈ కర్రీతో తిని చూడు, బాగుంది అంటే తిను, లేదు అంటే వదిలే అని చెప్పాడు. అవును మధు, ఇక్కడ రోటీస్ చాలా బాగుంటాయి. మళ్ళీ రేపు ఉదయంకి గాని మనకి ఫుడ్ దొరకదు. ఈ కర్డ్ రైస్ ఏం సరిపోతుంది? విజయ్ చెప్పినట్లు ఆ రోటీస్ని ఒక్కసారి టేస్ట్ చేయి అంటాడు విక్రమ్. విజయ్ మధు ప్లేట్లో 2 రోటీస్ని పెట్టి అందులో 3 రకాల కర్రీస్ని వేసి మధు ముందర ఉంచాడు విజయ్. మధు విజయ్ వైపు చూసి, అయ్యో నాకు వద్దు, అనవసరంగా వేస్ట్ అయిపోతుంది అన్నయ్య అని అంటుంది. ఆదిత్య మధు వైపు చూసి,
నీకు నచ్చకపోతే నేను తింటానులే అని ఆదిత్య మధు ప్లేట్ని తన చేతుల్లోకి తీసుకుని రోటీ చిన్న ముక్కగా చేసి కర్రీతో కలిపి మధు నోటికి అందించాడు. మధు ఆదిత్య వైపు చూసింది. ఇక్కడ చాలా చల్లగా ఉంది మధు, వేడివేడిగా తింటేనే హెల్త్ కూడా బాగుంటుంది. తిను, అంతగా వేడి చేస్తే లస్సీ తాగు, ఇక్కడ లస్సీ బాగుంటుంది. అయినా కర్డ్ రైస్తో కడుపు ఏం నిండుతుంది మధు అని అంటూ మధుకి ఆ రోటీని అందించాడు ఆదిత్య. మధు నోటికి ఆదిత్య అలా రోటీని అందించేసరికి మధు మోమాట పడుతూ ఇక తినక తప్పలేదు. ఎలా ఉంది మధు, బాగుందా అని అడుగుతాడు విజయ్. మధు చిన్నగా బాగుంది అని తల ఊపింది. మధు ఆదిత్య వైపు చూసి ఇక నేను తింటానులే బావా అని అనేసరికి కడుపు నిండా తిను అని నెమ్మదిగా చెప్పాడు ఆదిత్య. ఇక మధు ఏమీ మాట్లాడకుండా ఆదిత్య వైపు ఒక నిమిషం చూసి తాను తినడం స్టార్ట్ చేసింది. మధుకి బాగా చలి వేయడంతో తన చీరనంతా నిండుగా కప్పుకొని ఆ చైర్లో పద్మాసనం వేసుకొని కూర్చొని ఉంది. మధుని చూసి తన చైర్ని మధు దగ్గరగా వేసుకుని మధు భుజం చుట్టూ తన చేతిని వేసి మధుని తన దగ్గరికి లాక్కుంటాడు ఆదిత్య. మధు భయంతో ఆదిత్య వైపు చూసింది. ఏంటా చూపు, చలిగా ఉందిగా అందుకే అని అంటాడు ఆదిత్య. నీకు ఎవరు చెప్పారు నాకు చలిగా ఉందని అని నెమ్మదిగా అడుగుతుంది మధు. ఆదిత్య మధు వైపు చూసి మరి చీరని అలా బెడ్షీట్లా కప్పుకొని కూర్చుంటే ఎవరైనా నిన్ను చూస్తే నీకు చలి వేస్తుందనే అనుకుంటారు. మధు ఆదిత్య వైపు కోపంగా చూస్తూ నాకేం చలి లేదు, నీకేమైనా చలి ఉంటేమో పక్కకు వెళ్ళి కూర్చో అని చెప్పింది మధు. సరే, నాకే చలి వేస్తోంది అనుకో, నేనెందుకు పక్కకు వెళ్ళి కూర్చోవాలి, నాకు చలిగా ఉంటే నీ దగ్గరికి కదా రావాలి అని కొంటెగా అంటాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు చూసి తన మనసులో వేషాలు వేస్తున్నాడు. వేషాలు మనసులోనేమో ఒకరిని పెట్టుకున్నాడు, నాతో వేషాలు వేస్తున్నాడు. ఈ మగవాళ్ళంతా ఇంతేనబ్బా అని చిరాగ్గా మొహం పెట్టుకుంది మధు. డిన్నర్ కంప్లీట్ కావడంతో ఆదిత్య విక్రమ్ వాష్రూమ్ కని వెళ్తారు. విజయ్ తన ఫోన్లో ఏదో మెసేజ్ చూసుకుంటూ ఉన్నాడు. మధు విజయ్ వైపు చూసి అన్నయ్య అని పిలిచింది. విజయ్ మధు వైపు చూశాడు. మీరు విక్రమ్ అన్నయ్య మా బావకి మంచి ఫ్రెండ్స్ కదా అని అడిగింది మధు. అవునని తల ఊపుతాడు విజయ్. మీరిద్దరూ మా బావకి కొలిక్సా లేక ఫ్రెండ్స్ అని అడుగుతుంది మధు. విజయ్ నవ్వుతూ ఫ్రెండ్స్ కొలిక్స్ కూడా, మేము ముగ్గురం ఒకే చోట చదువుకున్నాము, ఇప్పుడు ఒకే చోట పని చేస్తున్నాము అని చెప్పాడు. ఉండడం కూడా ఒకే చోట ఉంటారా అన్నయ్య అని మరో ప్రశ్న వేసింది మధు. అవును అని తల ఊపుతాడు విజయ్. విజయ్ మధు వైపు చూసి నువ్వు అడగాల్సిన ప్రశ్న అడగకుండా ఇవన్నీ అడగడం ఎందుకు మధు, అన్నయ్య అని ఇంత ప్రేమగా పిలుస్తున్నావు, ఈ అన్నయ్య దగ్గర మొహమాటం ఎందుకు, నువ్వు అడగాల్సిన ప్రశ్న ఏంటో సూటిగా అడుగు మధు అని అంటాడు విజయ్. అంటే బావకి మీ ఇద్దరు కాకుండా మరి ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా అని అడుగుతుంది మధు. ఉన్నారు అని సమాధానమిచ్చాడు విజయ్. మీలాగే మగవాళ్ళ లేక ఆడవాళ్ళ అని అడుగుతుంది మధు. విజయ్కి అర్థం కాక అంటే అని మళ్ళీ అడుగుతాడు. అంటే అని తడబడుతూ బావకి గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అని గబుక్కున అడిగేసింది మధు. 10 మంది ఉన్నారు, కావాలి అంటే రేపు నీకు కూడా పరిచయం చేస్తాను సరేనా అని అంటాడు. వెనక నుండి సౌండ్ రావడంతో మధు ఉలిక్కిపడి ఆదిత్య గొంతు వినగానే గట్టిగా కళ్ళు మూసుకొని దేవుడా దేవుడా వచ్చేశాడు, వినేశాడు అని అనుకుంటుంది.
వెనుక నుంచి ఆదిత్య ముందుకు వచ్చి, ఏంటి, నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా, ఉంటే ఎంతమంది ఉన్నారని ఎంక్వైరీ చేస్తున్నావా? ఆ ప్రశ్న ఏదో డైరెక్ట్గా నన్నే అడగచ్చు కదా మధు అని అడుగుతాడు ఆదిత్య. మధు అమాయకంగా మొహం పెట్టి ఆదిత్య వైపు చూసింది. విజయ్ ఆదిత్యని మధుని చూసి చిన్నగా నవ్వుకుంటాడు. విక్రమ్ గట్టిగా నవ్వుతూ, ఏంటి, మీ హస్బెండ్కి గర్ల్ ఫ్రెండ్సా? సరే, భలే అడిగావు అని అంటాడు విక్రమ్. ఆదిత్య కోపంగా విక్రమ్ వైపు చూశాడు. ఈ చూపులతోనే మమ్మల్ని చంపేస్తున్నాడు వీడు అని అంటాడు విక్రమ్. నీ మొగుడికి ఎంతమంది ఆడపిల్లలు ప్రపోజ్ చేశారు తెలుసా మధు? వీడు ఏ ఒక్కరి వైపు చూడలేదు. పైగా ఎవరైనా అమ్మాయి ధైర్యం చేసి ఇంకొక అడుగు ముందుకు వేసి చనువుగా మాట్లాడింది అనుకో, మనోడి చేతుల్లో ఆ అమ్మాయి అవుట్. మనోడు గంట క్లాస్ పీకి వదులుతాడు ఆ అమ్మాయికి అని నవ్వుతూ చెప్పాడు విక్రమ్. వీడి దయ వల్ల మా ఇద్దరిని కూడా ఏ అమ్మాయి చూడట్లేదు. ఏం చేస్తాము అని అంటాడు విక్రమ్. విక్రమ్ మాటలకు మధు నవ్వుకుంటుంది. బస్ డ్రైవర్ హారన్ కొట్టడంతో, విజయ్ నోరు మూసుకుని బస్సు ఎక్కు, లేదంటే మేమందరం బస్సు ఎక్కుతాం. నువ్వు ఒక్కడివే, ఎవరైనా అమ్మాయి నీకు ప్రపోజ్ చేస్తుందేమో ఎదురు చూస్తూ ఇక్కడే కూర్చో అని చెప్పాడు విజయ్. విజయ్ మాటలకు విక్రమ్ విజయ్ని గుర్రున చూశాడు. వాడిని చూసింది చాలు, బస్సు ఎక్కు అని అంటాడు ఆదిత్య. అందరూ బస్ ఎక్కి కూర్చున్నారు. బస్సు బయలుదేరింది. మధు కొంచెం ధైర్యం తెచ్చుకొని, బావా, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము అని అడుగుతుంది. ఆదిత్య కళ్ళు మూసుకొని, మనం కడపకు వెళ్తున్నాము. కడపకా అని అంటుంది మధు. ఈ కథ గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.